హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పంచతంత్ర కథల్లోని చివరి భాగమైన అసమీషికారత్వం గురించి చెప్పుకోబోతున్నాం. అతిలోపి గాలిమేడలు అన్న కథ విని ఆ బ్రాహ్మణుడు కూడా ఫలించని కోరికల వెంట పరిగెత్తి తనకు ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు అన్నాడు. నిజమే. అయితే ఆ బ్రాహ్మణుడు పోగొట్టుకున్నది ఒంటి నిండా పోసుకున్నది పేలపిండి మాత్రమే, కానీ నేను పోగొట్టుకున్నది బంగారం, ఒంటి నిండా పోసుకున్న రక్తం. ఎంత ఆలోచించినా మనిషి ప్రారంధాన్ని నిర్ణయించేది విదే, కానీ వాడి మంచి చెడ్డలు కావని నమ్మకం కలుగుతుంది అన్నాడు అత్యంత లోభి. అతి లోభి, మిత్రమా, ఈ చక్రం నీ నెత్తి మీద మజింతుతూ రక్తం చిందిస్తూ ఉండటం చూస్తూ ఉంటే నాకు వెర్రెత్తి కోతి బాధ చూడలేక పారిపోయిన రాక్షసుడిలాగా నాకు కూడా పారిపోవాలనిపిస్తుంది అని అత్యంత లోభి అడిగిన మీదట ఆ కథ ఇలా చెప్పాడు. ఒక నగరంలో భద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి రత్నావతి అనే సర్వలక్షణ సంపన్నమైన కూతురు ఉండేది. ఆమెను ఒక రాక్షసుడు ప్రేమించి ఎత్తుకుపోవటానికి ప్రయత్నించాడు. కానీ ఆమె రాక్షస నిరోపాదాలు అనుసరించటం చేత వాడికి ఆమెను అపహరించటం సాధ్యం కాలేదు. ఒకసారి వాడు రహస్యంగా పొంచి ఉండగా రాజకుమార్తె తన చెలికెత్తతో, సఖి, ప్రతిరోజు ప్రదోష రాక్షసుడు నన్ను వేధిస్తున్నాడు, వాణ్ణి ఎలా నిరోధించటం, ఎంత ఆలోచించినా తెలియకుండా ఉంది అన్నది. రాక్షసుడు ఈ మాట విని, ఈమెను నాలాగే మరో రాక్షసుడు కూడా ప్రేమిస్తున్నాడు, ఈమెను నిరోధించినట్టుగా వాడిని నిరోధించలేకుండా ఉన్నదన్నమాట, వాడి సంగతి ముందు చూడాలి అనుకొని ఒక గుర్రం రూపం ధరించి అశ్వశాలలో చేరాడు. ఆ రాత్రి ఒక గుర్రాల దొంగ రాజుగారి అశ్వశాలలో ప్రవేశించి అన్ని గుర్రాల కన్నా పుష్టిగాను ఆకర్షణీయంగాను ఉన్న మాయా గుర్రాన్ని ఎక్కి పారిపోసాగాడు. తాను దొంగిలించిన గుర్రం వేగంగా పరిగెత్తడం చూసి దొంగ మొదట సంతోషించిన తర్వాత భయపడి పగ్గాలు పట్టుకొని గట్టిగా లాగాడు. గుర్రం వేగం తగ్గకపోగా మరింత హెచ్చింది. ఎందుకంటే తన్నెక్కిన వాడు ప్రదోష రాక్షసుడని రాక్షసుడి అనుమానము భయం కలిగి శక్తి కొద్దీ పరిగెత్తసాగాడు. అలాగే దొంగ కూడా భయపడ్డాడు. ఎందుకంటే పగ్గాలు బిగిస్తున్న కొద్దీ మరింత వేగంగా పరిగెత్తే గుర్రాన్ని వాడు ఎన్నడూ చూసి ఉండలేదు. ఇది గుర్రం కాదు, ఏదో పిశాచ అయిండాలి అనుకుని వాడు దారిలో దొరికిన మర్రి ఊడలు పట్టుకొని పైకెక్కాడు. ప్రదోష రాక్షసుడు వదిలినందుకు గుర్రం రూపంలో ఉన్న రాక్షసుడు కూడా సంతోషించాడు. అయితే ఆ చెట్టు మీదనే పై కొమ్మల్లో ఉన్న కోతి తన మిత్రుడైన రాక్షసుడి గుర్రం రూపంలో ఉండటం తెలుసుకొని, నీ మీద స్వారీ చేసిన వాడు మనిషే, వాడు నీకు సహజమైన ఆహారం, వాడినెందుకు మోసావు అని అడిగింది. కోతి అన్న ఈ మాట విని కోతి తోక పుచ్చుకొని లాగి దాన్ని చెట్టు పంగరు ఇరకబెట్టి పీడించుతూ దాని తోక కొరకసాగాడు దొంగ. కోతి బాధ భరించలేక చాలా భయం కలిగించేలా మొహం పెట్టింది. అది చూసి రాక్షసుడు, ఈ ప్రదోష రాక్షసుడు ఎంతటి భయంకరుడో నీ మొహం చూస్తేనే తెలుస్తుంది, వాడికి అందను అంటూ పారిపోయాడు. అతిలోభి ఈ కథ విని వీధి అనుకూలి ప్రయత్నాలు కూడా గుడ్డివాడికి గూనివాడికి 3 స్తనాలు గల రాజకుమార్తెలాగా మేలు చేస్తాయి అన్నాడు అత్యంత లోభి. మిత్రమా, ఆ కథ ఏమిటి అని అతిలోభి అడగగా అత్యంత లోభి ఇలా చెప్పాడు. రాజ్యం మధుసేనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడికి 3 స్తనాలు గల కుమార్తె పుట్టింది. ఇలాంటి విడ్డూరమైన కూతురు పుట్టినట్టు విని రాజు ప్రతిహారితో, ఈ బిడ్డ నాకు కనిపించరాదు, ఈమెను తీసుకుపోయి ఏ అరణ్యంలోనో వదిలిరా అన్నాడు. దానికి ప్రతిహారి, మహారాజా, 3 స్తనాలు గల కూతురు వల్ల తండ్రికి చెరుపు అని నేను విన్నాను. అయినా లోకనింద, వచ్చే జన్మలో పాపబలం అనుభవించకుండా ఉండగలందరకు తమరకు విఘ్నులైన బ్రాహ్మణుల సలహా పొందటం మంచిది. శ్రద్ధగా విచారించి ఆలోచించేవాడి బుద్ధి సూర్యకిరణాలకు పద్మం వికసించినట్టు వికసిస్తుంది. అందుచేత అజ్ఞానంలో ఉండి అసహాయుడైన వాడు ఎడతెగక ప్రశ్నించాలి. వెనుకటికి ఒక బ్రాహ్మణుడు ఒక ప్రశ్నతో తనను ఆవహించిన భూతాన్ని వదలగొట్టుకున్నాడట అన్నాడు. ఆ కథ ఏమిటి అని రాజు అడిగాడు. ప్రతిహారి ఇలా చెప్పాడు. ఒక భయంకరమైన అరణ్యంలో చుండకర్ముడనే ఒక గొప్ప భూతం ఉండేది. ఒకసారి అరణ్యంలో తిరుగుతూ చెట్ల కింద పడిపోతున్న ఒక బ్రాహ్మణుని చూసి అతని భుజాల మీద ఎక్కి నడు అన్నది. బ్రాహ్మణుడు బెదిరిపోయి నడకసాగాడు. భూతం కాళ్ళు చాలా నాజుగ్గాను పద్మలతంత సుకుమారంగాను ఉండటం గమనించి ఆ బ్రాహ్మణుడు, నీ పాదాలు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగాడు. నేను ఒక నియమం పాటిస్తాను, అదేమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తడికాళ్లతో నేల మీద నడవను, ఆ కారణంగా నా పాదాలు అంత సుకుమారంగా ఉంటాయి అన్నది భూతం. ఈ మాట విన్న మీదట ఆ భూతాన్ని వదిలించుకునే మార్గం బ్రాహ్మడికి తట్టింది.
కొద్దిసేపట్లో వాళ్ళు ఒక్కొలను వద్దకు వచ్చారు. నేను ఈ అరణ్యంలోనే స్నానం చేసి దేవుణ్ణి ఆరాధిస్తాను, అంతదాకా నువ్వు ఇక్కడే ఉండు, కదలకు అని భూతం కొలంలోకి దిగింది. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ భూతం స్నానం చేసి పూజ చేసి వచ్చి నన్ను నిశ్చయంగా పాలన చేస్తుంది, పారిపోవటానికి ఇదే మంచి సమయం, అది నన్ను వెంటాడలేదు అనుకొని కాలి సత్తువ కొద్దీ పరిగెత్తాడు. తడి కాళ్లతో భూతం నేల మీద నడవదు కదా. భూతం కథ విని రాజు బ్రాహ్మణులను పిలిపించి, అయ్యలారా, నాకు 3 స్తనాలు గల బాలిక జన్మించింది, ఇందువల్ల కలిగే అశుభం నుంచి తప్పించుకోవటానికి ఏం చెయ్యాలి అని అడిగాడు. రాజా, అంగలోపం కానీ అధికార లోపం కానీ గల స్త్రీ నీతిహీనురాలై భర్త మరణానికి కారణమవుతుంది. 3 స్తనాలు గల కుమార్తెను తండ్రి చూసిన మరుక్షణం చనిపోతాడు. ఆమె మీ కంట పడకుండా ప్రత్యేక భవనంలో పెరగనియండి. ఆమెకు యుక్త వయసు రాగానే పెళ్లాడగోరిన వాడికిచ్చి పెళ్లి చేసి ఇద్దరిని దేశం నుంచి వెళ్ళగొట్టండి. అలా చేసినట్లయితే తమకు ఇహలోకంలో అపశయము, పరలోకంలో పాపము తప్పుతాయి అన్నారు బ్రాహ్మణులు. రాజువారు చెప్పిన ప్రకారమే చేసి రాజుగారికి పుట్టిన 3 స్తనాల కుమార్తెను ఎవరు పెళ్లాడితే వారికి 1,00,000 బంగారు మాడలిచ్చి భార్యాభర్తలను దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది అని దండోరా వేయించారు. ఈ దండోరా విని ఎవరు రాజకుమార్తెను పెళ్లాడతామని ముందుకు రాలేదు. అనేక సంవత్సరాలు గడిచినాయి. ఆమెను పెళ్లాడితే చావు తప్పదని అందరికీ భయమే. అందుచేత గర్భదరిద్రులు కూడా ఆమెను పెళ్లాడడానికి సాహసించలేదు. రాజకుమార్తె ఈడేరి చక్కని సౌందర్యవతిగా తయారైంది. రోజు నగరంలో దండోరా వేస్తూనే ఉన్నారు. ఒకనాడు నగరానికి ఒక గుడ్డివాడు ముష్టెత్తుకునేందుకు వచ్చాడు. వాడిని నడిపించడానికి వాడి గ్రామానికి చెందిన వాడే ఒక గూనివాడు కూడా అతని వెంట వచ్చాడు. ఈ చాటింపు విని గుడ్డివాడు గూనివాడితో, నన్ను ఆ చాటింపు వేసేవాడి వద్దకు తీసుకుపో, నేను వాడి తప్పెట తాకి నా సమ్మతి తెలుపుతాను. నా భార్య చెడ్డదైతే ఏం కాక 1,00,000 బంగారు కాసు సంపాదించుకుంటాను, హాయిగా బతకవచ్చు, తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు. నా వంటి గర్భదరిద్రుడికి చావు కూడా విమోచనమే, కాకపోతే కొంతకాలం పాటు సుఖాలతో ఓర్లాడవచ్చు అన్నాడు. మందరకుడు అనే పేరు గల గూనివాడు గుడ్డివాడిని చాటింపు వేసేవాడి వద్దకు తీసుకుపోయి తప్పటి తాకించాడు. గుడ్డివాడు చాటింపు వేయిస్తున్న అధికారితో, రాజుగారు నాకు తమ కుమార్తెను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆమెను పెళ్లాడతాను అన్నాడు. గుడ్డివాడిని రాజుగారి వద్దకు తీసుకుపోయి వాడు రాజకుమార్తెను పెళ్లాడటానికి ఇష్టపడుతున్నట్లు చెప్పారు. ఈ నియమానికి ఒప్పుకున్నవాడు ఎవడైతేనేం, గుడ్డివాడైతేం, కుంటివాడైతేం, అంటరానివాడైతేం, వాడు నా కూతుర్ని పెళ్లాడి దేశం విడిచిపోయే మాటైతే వాడికి పిల్లతో పాటు 1,00,000 బంగారు కాసులు ఇస్తాను అన్నాడు రాజు. రాజాజ్ఞను పురస్కరించుకొని రాజుగారి మనుషులు గుడ్డివాడిని తీసుకుపోయి నదిలో స్నానం చేయించి మేలి వస్త్రాలు వాడికి కట్టబెట్టి శాస్త్రోక్తంగా రాజకుమార్తెనిచ్చి వివాహం జరిపించి వాడి చేతిలో 1,00,000 బంగారు కాసులు పెట్టి వాడిని వధూవరులను పడవలో ఎక్కించి యమునా నదిలో వదిలిపెట్టారు. వారితో పాటు గూనివాడు కూడా పడవ ఎక్కాడు. పడవవాడు వాళ్ళని దేశం దాటించి తిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒక పెద్ద నగరం చేరి పెద్ద భవంతి మాట్లాడుకొని అందులో వైభవంగా జీవించసాగారు. గుడ్డివాడు తినటము నిద్రపోవటం తప్ప ఇంకేమీ చేసేవాడు కాదు. గూనివాడు ఇంటి పనులన్నీ చేసేవాడు. త్వరలోనే రాజకుమార్తెకు గూనివాడికి మధ్య సంబంధం ఏర్పడింది. ఒకసారి ఆమె తన ప్రియుడితో, ఈ గుడ్డి వెదను చంపేస్తే మన ఇద్దరం సుఖంగా ఉండవచ్చు, నువ్వు ఘాటైన విషం తెస్తే నేను గుడ్డివాడి ఆహారంలో దాన్ని కలుపుతాను అన్నది. గూనివాడు విషం కోసం చూస్తుండగా వాడికి చచ్చిపోయిన మహానాగు కనిపించింది. వాడు దాన్ని ఇంటికి తీసుకుపోయి రాజకుమార్తెతో, దీని ముక్కలుగా తరిగి మసాలా దినుసులు బాగా దట్టించి చేపల కూరలాగా ఉండేట్టుగా వండి గుడ్డివాడి చేత తినిపించు, వాడికి చేపల కూర అంటే అమిత ఇష్టం, అందుచేత వాడు దాన్ని తెగమెక్కి చచ్చి ఊరుకుంటాడు అని చెప్పి పని చూసుకోబోయాడు. రాజకుమార్తె గూనివాడి చెప్పినట్లే పాము వండి గుడ్డివాడి వద్దకు గరిటెతో వెళ్ళి, ప్రియా, నీకు ఇష్టమని చేపల కూర వండాను, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, ఈ లోపల గరిటెతో కూరను కలుపుతూ ఉండు అన్నది. గుడ్డివాడు సంతోషించి పెదవులు నాక్కుంటూ గరిటెతో పొయ్యి వద్దకు వెళ్ళి మధ్య మధ్య కూరలను కలపసాగాడు. విషపు నాగు నుంచి వెలువడే ఆవిరికి గుడ్డివాడి కంటి చూపు లేకుండా చేసిన పొరలు కాస్త కరిగిపోయినాయి. వాడికి చూపు వచ్చేసింది. వాడు పొయ్యి మీద ఉన్నది చేపలు కావని, కాలసర్పం కండాలని తెలుసుకొని, ఇదేమిటి, ఈమె కాలునాగును వండుతూ చేపలు వండుతున్నానని నాపుతో ఎందుకు అబద్ధం చెప్పింది? అంతా తెలుస్తూనే ఉంది. ఈ 3 స్తనాల ఆడదానికి నీతి ఉండదు. అది గూనివాడినో మరొకన్నో మరిగి నన్ను చంపేయటానికి ఎత్తు వేసింది. నేను నిజం తెలుసుకొని దాని నేరం బయట పెట్టాలి అనుకొని తనకు కళ్ళు రానట్టే నటిస్తూ కూరను కలపసాగాడు. తర్వాత కొద్దిసేపటికి గూనివాడు రాజకుమార్తె కూడా ఇంటికి తిరిగి వచ్చారు. గుడ్డివాడు చూడలేదు కదా అని ఇద్దరూ స్వేచ్ఛగా సరసాలాడసాగారు.
ఇది చూసిన గుడ్డివాడు అందుబాటులో ఆయుధమేదీ లేని కారణం చేత తన సహజ ధోరణిలో తడుముకోసాగాడు. అది కూడా వాడు పట్టించుకోలేదు. గుడ్డివాడు అకస్మాత్తుగా గూనివాడిని పట్టుకుని పైకెత్తి గిరగిరా తిప్పి రాజకుమార్తె వక్షత్వం మీద బలంగా కొట్టి ఇద్దరిని ఒక్క దెబ్బతో చంపుదామనుకున్నాడు. కానీ వాస్తవంగా జరిగింది ఏమిటంటే రాజకుమార్తెకు అదనంగా ఉన్న స్థనం కాస్త అణగారిపోయింది. గూనివాడి వీపు సరి అయి కుని కాస్త పోయింది. ఈ విధంగా విధి అనుకూలించిన కారణంగా రాజకుమార్తె గుడ్డివాడు గూనివాడు చావటానికి జరిగిన ప్రయత్నాలు వారి లోపాలు సరిదిద్దడానికి మాత్రమే ఉపయోగపడి అంతులేని మేలు చేశాయి. అతిలోభి అత్యంత లోభితో విధి అనుకూలించిన కారణంగా అనర్హులు సైతం లాభం పొందటం మాట నిజమే. కానీ మనిషి దాన్ని నమ్ముకొని దురాశకు లోను కావటం వల్ల విధి వక్రించవచ్చు. అప్పుడు నీకు కలిగినట్లు తీరని దుఃఖం కలుగుతుంది. నిన్ను చూసి నేను మనస్ఫూర్తిగా జాలి చెందుతున్నాను. ఇక నేను ఈ ప్రాంతం నుంచి ఇంటికి తిరిగి వెళ్ళాలి. అందుచేత నాకు సెలవు ఇవ్వు అన్నాడు. దానికి అత్యంత లోభి, మిత్రమా, దుర్దశ కలిగినప్పుడు మిత్రులు ధనము సహాయపడతారంటారు. మరి నన్ను ఈ స్థితిలో వదిలి ఎందుకు పోతానంటున్నావు? ఆపదలో ఉన్న స్నేహితుని నిర్దయగా విడిచిపెట్టేవాడు కృతజ్ఞుడని, నరకానికి పోతాడని అంటారు కదా అన్నాడు. మిత్రుడి కష్టాన్ని తీర్చగల స్థితిలో ఉన్నవాడి విషయంలోనే ఆ మాట వర్తిస్తుంది. నీ కష్టాన్ని మానవ మాత్రుడెవరూ తీర్చలేడు. నీకు విముక్తి కలిగించే శక్తి నాకు కాదు కదా, మరెవరికి కూడా లేదు. నేను నీ దగ్గర ఉండటం చేత నీకు చిన్న మెత్తు మేలు కలగకపోగా నీ బాధ చూస్తూ నేను కూడా బాధ పెంచుకోవాల్సి వస్తుంది. నీ ముఖంలోని బాధ చూస్తుంటే నాకు కూడా ఇలాంటి దుస్థితే కలుగుతుందేమోనని భయం పుట్టుకొస్తుంది. అందుచేత దయ ఉంచి నన్ను త్వరగా వెళ్ళిపోని అన్నాడు అతిలోభి. అత్యంత లోభి, సరే ఇంటికి పోయి సుఖంగా ఉండు, నా ప్రారంధం గురించి నా వాళ్ళందరికీ తెలియపరచు అన్నాడు. అతిలోభి ఆ పర్వత ప్రాంతాన్ని విడిచిపెట్టి మళ్ళీ మనుష్య ప్రపంచంలో వచ్చి పడ్డాడు. దక్షిణారణ్యంలో ఒక ముసలి పులి ఉండేది. ఒకరోజు అది ఒక మడుగులో స్నానం చేసి ఒక చేతితో దర్భలు, రెండవ చేతిలో సువర్ణ కంకణం పట్టుకుని కూర్చుని దారిని పోయే వారితో, ఓ పాండులారా, కొంచెం ఆగండి, ఈ కంకణాన్ని బహుమతిగా పుచ్చుకోండి అనసాగింది. ఎవరూ దాని మాట వినిపించుకోకుండా తమ దారిని తాను వెళ్ళిపోయారు. చివరకు ఒక దురాశపరుడు తనలో, నా అదృష్టం అయినా ఇందులో కించిత్ ప్రమాదం లేకపోలేదు, అందుచేత జాగరూకత అవసరం, కోరదగిందేదైనా కోరదగని చోట లభించటంలో అపాయం ఉంది, విషంతో కూడిన అమృతం కూడా ప్రాణం తీస్తుంది కదా. కానీ ఆ మాటకు వస్తే అంతో ఇంతో అపాయం లేకుండా ధనం ఎలా వస్తుంది? కొంత సాహసం లేనిదే ఎవరు ధనికులు కాలేరు. ఈ బహుమతి యొక్క లోతుపాతులు క్షుణ్ణంగా విచారిద్దాం అనుకుని పులితో, కంకణమేది అన్నాడు. పులి తన పంజా ముందుకు చాచి సువర్ణ కంకణాన్ని చూపుతూ, ఇదిగో అన్నది. నీ వంటి క్రూర ప్రాణిని నమ్మటం ఎలాగా అని పాండుడు ముసలి పులిని అడిగాడు. అయ్యా, నా కథ వింటే నీకే నమ్మకం కలుగుతుంది. యవ్వనంలో నేను చాలా పాపిష్టిని. నేను ఎంతమంది మనుషులను, ఎన్ని పశువులను చంపానో లెక్కే లేదు. దాని ఫలితంగా నా భార్య బిడ్డలు చచ్చి నేను మాత్రం మిగిలాను. అప్పుడు ఒక సాధువు నన్ను దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయమన్నాడు. ఆ ప్రకారమే నేనిప్పుడు రోజు స్నానం చేసి దానాలు ఇస్తున్నాను. నాకు వృద్ధాప్యం వచ్చేసింది. కూరలు, గోళ్ళు తమ శక్తి కోల్పోయాయి. నన్ను నువ్వు అనుమానించవలసిన పని ఏమిటి? యజ్ఞము, వేదాధ్యయనము, దానము, తపస్సు, సత్యవ్రతము, క్షమ, ఓరిమి, లోభరాహిత్యము అనే 8 మార్గాల పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో మొదటి 4 ఆడంబరం కావచ్చు, కానీ చివరి 4 మహాత్ములకు మాత్రమే సాధ్యం. నేను నిస్వార్థిని కనుకనే అడిగిన వారికి ఈ సువర్ణ కంకణం ఇచ్చేయటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే పులి అవకాశం దొరికితే మనిషిని తినకుండా ఉండదన్న అపవాదు ఒకంత పోదు. నేను ధర్మశాస్త్రాలన్నీ చదివాను. పేదవాడికి ఇచ్చిన దానం ఎడారిలో వర్షం లాంటిది, ఆకలి ఉన్నవాడికి ఆహారం లాంటిది. అందరికీ ప్రాణం అంటే తీపే. సజ్జనులు అందరినీ తమలాగే చూసుకుంటారు. ఏది విసర్జించాలి, ఏది స్వీకరించాలి, ఏది మంచిది, ఏది చెడ్డది అన్న సంగతి మనిషికి తన అనుభవం నుంచే తెలుస్తుంది. నువ్వు చాలా పేదవాడివి. నేను నీకు ఈ విలువగల కంకణం ఇయ్యగోరుతున్నాను. ధనాన్ని నిర్ధనులకు ఇయ్యాలి, కానీ ధనవంతులకు ఇయ్యరాదు.
ఔషధం రోగికి కానీ ఆరోగ్యవంతుడికి కాదు కదా. అందులోనూ ప్రతిఫలాక్ష లేకుండా చేసే దానం ఉత్తమోత్తమని మహర్షులు చెప్పారు. కనుక మడుగులో స్నానం చేసి ఈ సువర్ణ దానం పుచ్చుకో అన్నది పులి. ఆంధ్రుడు పులి మాటలు నమ్మి కంకణం తీసుకోవాలన్న దురాశతో స్నానం చేయడానికి నీటిలోనికి దిగాడు. దిగిన మరుక్షణం అతను మొల వంటి బురదలో కూరుకుపోయి కదలలేకపోయాడు. వాడు ఊబిలో కూరుకుపోవటం చూసి పులి, అయ్యో ఊబిలో చిక్కుపడ్డావా, భయపడకు, నేను నిన్ను బయటకు లాగుతాను ఉండు అంటూ తాపిగా వాడిని సమీపించింది. దాన్ని చూసి పాండుడు, ధర్మశాస్త్రాలు వేదాలు చదివిన మాత్రాన దుర్మార్గుని నమ్మరాదు. ఏ మేత మేసినా ఆవు పాలు తీయగానే ఉండే తీరుగా క్రియకు అంత్య స్వభావమే గణనకు వస్తుంది. ఇంద్రియాలు బుద్ధి అదుపులో లేనివాడి చర్యలు ఏనుగు స్నానంలాగా నిరుపయోగమైనవి. ఆచరణ లేకుండా శుష్కోపదేశాలు చేయటం అనాకారి ధరించిన ఆభరణంలాగా బరువు చేటు. ఈ ఘాతక మృగాన్ని నమ్మి నేను పొరపాటు పడ్డాను. నదులను ఆయుధాలు ధరించిన వారిని, కొమ్ములు గోళ్ళు గల వాటిని, స్త్రీలను, రాజులను నమ్మరాదు. చిట్ట చివరకు వ్యక్తమయ్యేది అంత్య స్వభావమే. ఆకాశంలో సంచరిస్తూ అంధకారాన్ని పాపాలను తొలగించుతూ సహస్రక్రియ కిరణాలతో చుక్కల మధ్యగా తిరిగే చంద్రుణ్ణి సైతం విధివశాన రాహు మింగేస్తూ ఉంటాడు. నుదుటి వ్రాత తప్పించుకోవటం ఎవరితనం అనుకుంటూ ఉండగా పులి వచ్చి అతన్ని చంపేసింది. మగధ దేశంలో చంపకవతి అనే అరణ్యంలో ఒక కాకి ఒక లేడీ చాలా కాలంగా స్నేహం చేస్తూ ఉండేవి. లేడీ బాగా కంటపట్టి నేపళంగా ఉండేది. ఒకనాడు అది అరణ్యంలో యథేచ్ఛగా తిరుగుతుండగా ఒక నక్క దాన్ని చూసి, దీని కమ్మని మాంసం ఎలా రుచి చూడాలి, అందుకు ఒకటే మార్గం, దానికి నాలో నమ్మకం కుదిరేలాగా చేయాలి అనుకుని లేడీని సమీపించి, మిత్రమా కులాసాగా ఉన్నావా అని అడిగింది. ఎవరు నువ్వు అని లేడీ అడిగింది. నేను క్షుద్రబుద్ధి అనే నక్కను. నేను నా వారందరినీ పోగొట్టుకుని ఇక్కడ కుంటి జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు మనం మిత్రులం కనుక నా జీవితం ఇంకా 4 కాళ్ల మీద నడుస్తుంది. నేను శాశ్వతంగా నీ ఎంట ఉండగోరుతున్నాను అన్నది నక్క. అలాగే అన్నది లేడీ. సూర్యాస్తమైన దాకా ఆ రెండూ కలిసి తిరిగి లేడీ ఇంటికి చేరాయి. లేడీతో దీర్ఘకాల స్నేహం చేయగల సుబుద్ధి అనే కాకి ఒక చంపక వృక్షం కొమ్మ మీద కూర్చొని ఉండి లేడీ తన వెంట ఒక నక్కను తీసుకురావటం చూసి, మిత్రమా ఇదెవరు అని అడిగింది. ఈ నక్క మనతో స్నేహం కోరుతుంది అన్నది లేడీ. దానికి కాకి, మిత్రమా అపరిచితులతో ఆకస్మిక స్నేహం మంచిది కాదు. ఒకరి కుల గోత్రాలు స్వభావాలు తెలియకుండా ఆశ్రమియ్యరాదు. ఒక పిల్లి చేసిన మోసం వల్ల జరద్గ్రహం అనే రాబందువు తన ప్రాణాలు కోల్పోయింది అన్నది. అది ఎలా జరిగింది అని లేడీ కాకిని అడిగింది. కాకి ఇలా చెప్పింది. గంగా తీరాన గృద్ధోకూటం అనే కొండ మీద ఒక పెద్ద చెట్టు తొర్రలో జరదుర్గం అనే రాబందువు నివసిస్తూ ఉండేది. దురదృష్టవశాన దాని కళ్ళు గోళ్ళు పోయాయి. ఆ చెట్టు మీద నివసించే పక్షులు దాని మీద జాలిపడి తమ ఆహారం నుంచి దాని కొంత ఇచ్చేవి. అది వాటిపై ఆధారపడి బతుకుతూ పెద్ద పక్షులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాటి పిల్లలను కనిపెట్టి ఉండేది. ఒకసారి పెద్ద పక్షులు బయటకు వెళ్ళి సమయంలో వాటి పిల్లలను తినటానికి దీర్ఘకర్ణం అనే ఒక పిల్లి వచ్చింది. దాన్ని చూసి పక్షి పిల్లలు భయపడి గగ్గోలు పెట్టాయి. రాబందు రావటం చూసి దీర్ఘకర్ణం తనలో, అయ్యో నా పని అయిపోయింది, అయినా అపాయం రానంత వరకే దాని గురించి భయపడాలి, కానీ తీరా వచ్చి పడ్డాక అపాయం నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. ఇది నన్ను చూడగానే చూసింది గనక పారిపోయి లాభం లేదు. ఏమైతే కానీ నేను దీన్ని ముందు నమ్మించి తర్వాత సమీపిస్తాను అనుకుంది. అయ్యా నమస్కారాలు స్వీకరించండి అన్నది పిల్లి. ఎవరు నువ్వు అని రాబందు అడిగింది. నేను పిల్లిని అన్నది దీర్ఘకర్ణం. ముందు వెళ్ళిపో, నేను నీ ప్రాణాలు తీయగలను అన్నది రాబందువు. నా మాట కాస్త ఆలకించి నన్ను చంపాలని తమకు తోస్తే అలాగే చేయండి. ఒక కులానికో జాతికో చెందినంత మాత్రాన ఎవరిని కానీ గౌరవించటము చంపటము భావ్యమవుతుందా? ఎవరి ప్రవర్తన కానీ ఎలా ఉన్నది తెలుసుకున్న మీదటనే కదా సన్మానించటమో చంపటమో చేస్తాం అన్నది పిల్లి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని రాబందు అడిగింది. నేను ఈ పవిత్రమైన గంగా తీరాన్ని నివసిస్తూ రోజు గంగా స్నానాలు చేస్తూ బ్రహ్మచర్యం అవలంబించి చంద్రాయణ వ్రతం చేస్తున్నాను. తమరు శృతులు అధ్యయనం చేస్తుంటారని నమ్మకంగా కొన్ని పక్షులు చెప్పగా విని వయోవృద్ధులు
జ్ఞానవృద్ధులు అయిన తమ నుంచి ధర్మ సూక్ష్మాలు తెలుసుకోగలి వచ్చాను. మీకు అతిథిగా వచ్చిన నన్ను తమరు చంపుతాననేసరికి తమకు ధర్మాలు తెలియవని గ్రహించాను. ఇంటికి అతిథిగా వచ్చిన శత్రువును కూడా తగిన ఆతిథ్యం ఇవ్వాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. తనను కొట్టడానికి వచ్చిన వాడి కూడా చెట్టు నీడనిస్తుంది. వెళ్ళగొట్టబడిన అతిథి తనను వెళ్ళగొట్టిన గృహస్థు పుణ్యం యావత్తూ పట్టుకుపోతాడు. అధమవర్ణస్థుడు తమ ఇంటికి వచ్చినప్పుడు అగ్రవర్ణం వాడు కూడా గౌరవించాలి. ఎందుకంటే అతిథి అందరి దేవతలకు ప్రతినిధి అన్నది పిల్లి. దానికి రాబందు, పిల్లులకు రెక్కలు రాని పక్షులను తినటం ఇష్టం. ఇక్కడ రెక్కలు రాని పక్షి పిల్లలు ఉన్నాయి, అందుకని నేను అలా అన్నాను అన్నది. పిల్లి నేలను తాకిన చేతులతో తమ చెవులను తాకి నేను సృప్తులను చదువుతున్నాను, వికారాలను విసర్జించాను, చంద్రాయణ ఉపోషణాలు చేస్తున్నాను. అనేక విషయాల్లో ధర్మశాస్త్రాలు పరస్పరం భేదించినప్పటికీ అహింస పరమధర్మం అన్న విషయం ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాను. దానికి వేరే కారణం లేదు. ఇతరులకు ఎలాంటి హాని చేయక ఇతరులు తనకు చేసిన హాని క్షమించిన వాడు తిన్నగా స్వర్గానికి పోతాడు. చచ్చిపోయినాక సంచిత్ పుణ్యం ఒక్కటే వెంట వచ్చేది, మిగిలినంతా దేహంతో పాటే నశిస్తుంది. తినేవాడికి తాత్కాలికమైన జీవాచాపల్యం మాత్రమే తీరుతుంది. తినబడేవాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు. చావు వచ్చి పడుతుంటే మనిషి చెందే ఆవేదన ఆకులు అలములు తిని నింపుకోదగిన వెధవ పొట్ట కోసం ఎవడైనా ఇతర ప్రాణాలను తీసి పాపం కట్టుకుంటాడా అన్నది. రాబందు ఈ మాటలకు మోసపోయి పక్షులకు తెలియకుండా పిల్లిని చెట్టుతోరలో తనతో పాటు ఉండనిచ్చింది. రాబందును మాటలతో మోసగించి దాని చెట్టు త్వరలో చేరిన పిల్లి రోజు ఏదో ఒక పక్షి పిల్లను పట్టి త్వరలోనికి తెచ్చి అక్కడ దాన్ని తింటూ వచ్చింది. కొంతకాలం గడిచాక తమ పిల్లలను పోగొట్టుకున్న పక్షులు హంతకుడెవరని తేల్చడానికి సమావేశం జరిపాయి. అవి తమ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాయని తెలియగానే పిల్లి చెట్టు త్వర విడిచి చల్లగా వెళ్ళిపోయింది. పక్షులు ఆ ప్రదేశమంతా గాలించి చివరకు చెట్టు తోరలో ఎముకలు చూసి రాబందే తమ పిల్లని తిన్నదని నిర్ధారణ చేసుకుని దాన్ని చంపేశాయి. పిల్లి మూలకంగా రాబందు చచ్చిపోయిన కథ చెప్పి కాకిలేడితో, కనుక కులగోత్రాలు స్వభావం తెలియని వాళ్లను చేరనివ్వరాదు అన్నది. ఈ మాటలకు నక్క మండిపడి, లేడికి నువ్వు మొదట పరిచయమైనప్పుడు దానికి నీ కులగోత్రాలు స్వభావం తెలుసున్నా ఏమిటి? దానికి నీకు రోజు రోజు మైత్రి ఎలా అభివృద్ధి అవుతుంది? నీ అల్పబుద్ధి ఇందులోనే కనపడుతుంది. ఇది నాది, ఇది పరాయిది అన్న భావం సంకుచిత బుద్ధులకే తోస్తుంది. పండితులు లేని చోట ఆ పండితుడే గొప్పవాడు. చెట్లు లేని చేట ఆమె చెట్టే మహావృక్షం. విశాల హృదయులకు ప్రపంచమంతా తమదే. ఈ లేడి నేను మిత్రుని అయినట్టే నువ్వు అయ్యావు అన్నది. ఎందుకు వచ్చిన కీచులాట? మనమందరం సుఖంగా కలిసి ఉందాం. జన్మత్తా ఎవరికి ఎవరు మిత్రులు కానీ శత్రువులు కానీ కారు అన్నది లేడి. అలాగే కానీ అన్నది కాకి. అది మొదలు ఆ మూడు కలిసి ఉంటూ పగలు ఆహారం కోసం దేని దారిన అది పోతూ ఉండేది. ఒకనాడు నక్క ఏకాంతంలో లేడితో, మిత్రమా, ఈ అరణ్యంలో ఒక మూల పంటకు వస్తున్న చేను ఉంది, దాన్ని నీకు చూపుతాను అని లేడిని అక్కడికి తీసుకుపోయింది. తర్వాత లేడి రోజు ఆ చేను వద్దకు పోయి చేలో పడి మేస్తూ వచ్చింది. చేను గలవాడు ఆ సంగతి గ్రహించి ఉచ్చుపన్నాడు. లేడి ఆ ఉచ్చులో చిక్కుకుంది. నన్ను ఇప్పుడు చావు నుంచి మిత్రుడు తప్ప మరెవరూ కాపాడగలరు అని లేడి అనుకుంది. అంతలో నక్క అటుగా వచ్చి ఉచ్చులో చిక్కిన లేడిని చూసి నా ఎత్తు పారింది. రైతు వచ్చి దీన్ని కోసి మాంసం అంటుకున్న ఎముకలనైనా వదలకపోడు. కొంతకాలం పాటు నా కడుపు నిండా తిండి ఉంటుంది అని తనలో తాను అనుకుంది. లేడి మాత్రం తన మిత్రుని చూసి పరమానందం చెంది, మిత్రమా, ఉచ్చుతాళ్ళని నీ కూరలతో తెంచి నన్ను విడిపించు. స్నేహితుడి విలువ ఆపసమయంలోనూ, యోధుడి విలువ యుద్ధంలోనూ, నమ్మకస్తుడి విలువ అప్పులలో మునిగి తేలినప్పుడు, భార్య విలువ కటిక దారిద్ర్యం సంభవించినప్పుడు, బంధువుల విలువ శోక సముద్రంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. వినోదాల్లోనూ, విషాదంలోనూ, కాటకంలోనూ, అరాచకంలోనూ, రాజద్వారాన శ్మశానంలోనూ తోడుగా నిలిచిన వాడే నిజమైన మిత్రుడు కానీ బంధువు కానీ అనిపించుకుంటాడు అన్నది. నక్క ఉచ్చుకేసి 1-4 సార్లు జాగ్రత్తగా చూసి, పర్వాలేదు, తాళ్ళు గట్టివి, ఇది తప్పించుకోలేదు అని రూఢి చేసుకుని లేడితో, మిత్రమా, ఈ ఉచ్చును నరాలతో అల్లారు. పవిత్రమైన ఈ ఆదివారం పూట ఈ అపవిత్రమైన జంతుతంతులను నా కూరలతో ఎలా తాకను? ప్రపంచానికంతకు కాంతిని, సౌజన్యాన్ని ఇచ్చే సూర్యభగవానుడికి ఈరోజే అంకితమైనది కదా.
ఇవాళ నేను నీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను అపార్థం చేసుకోకు, రేపు ఉదయం వచ్చి నువ్వు కోరిన ప్రకారం చేస్తాను అని అది అవతలకు వెళ్ళిపోయి ఒక పొద చాటను దాగి ఎప్పుడు చేనుగలవాడు వచ్చి లేడిని కోస్తాడా, ఎప్పుడు తనకు మాంసం అంటుకున్న ఎముకలు లభిస్తాయా అని ఎదురు చూడసాగింది. సాయంకాలమైనా లేడి తిరిగి రాలేదని కాకి దానికోసం అంతటా వెతికి చీకటి పడే వేళ అది చేనులో ఉచ్చులో తగులుకొని ఉండటం చూసింది. మిత్రమా, ఏమిటిది అని కాకి లేడిని అడిగింది. కలిగిన దుష్ఫలితం. హితం కోరిన మిత్రుడు చెప్పే వివేకం గల సలహాలను విననివాడు కష్టాల పాలవుతాడు, వాణ్ణి చూసి వాడి శత్రువులు ఆనందిస్తారు అన్నది లేడి. ఆ ద్రోహి ఎక్కడా అని కాకి అడిగింది. నా మాంసం కోసం అంగలార్చుతూ ఆ పొద వెనక దాగి ఉన్నది అన్నది లేడి. నేను ముందే చెప్పాను, మనం మంచివాళ్లము దోషరహితలము కదా అని దుర్మార్గులను నమ్మవలసిన పని లేదు. నిర్దోషులకు కష్టాల పాలయ్యేది దుర్మార్గుల మూలానే. ఎదుట తీయగా మాట్లాడి పరోక్షంలో ప్రయత్నాలకు విఘ్నాలు కలిగించే వాళ్ళు పైన పాలు అడుగున విషంలాగా ముకుల్లాగా ఉంటారు అని కాకి పెద్దగా నిట్టూర్చి, ఓరి దరిద్రుడా, ఇంత నీచానికి ఎలా ఒడిగట్టావురా? నీతో సహజీవనం చేస్తూ నువ్వు చెప్పే తీయటి కబుర్లు విని ఆపదలో ఆదుకుంటావని విశ్వసించే మిత్రులకు ద్రోహం చేయటం వల్ల నీకు ఈ కీర్తి ఏం పెరుగుతుంది? ఓ భూదేవి, నమ్మక ద్రోహం చేసే వాళ్ళు భారాన్ని నువ్వు ఎలా మోస్తున్నావమ్మా? దుర్మార్గుడితో స్నేహం చెయ్యరాదు. వేడిగా ఉంటే చేతిని కాల్చి, ఆరిపోయినాక కూడా చేతిని మసి చేసే బొగ్గులాంటి వాడు వీడు. దుర్మార్గుల పద్ధతే ఇంత అని తెలిసి నేను నక్కను తప్పు పట్టే పనేముంది? దుర్మార్గుడు మొదట కాళ్ళు మీద పడతాడు, తరువాత చెవిలో తీయగా ఏదో పాడతాడు, చివరకు మనసు కాటు వేస్తాడు. వాడి నాలుక మీద తేనె, కడుపులో విషం ఉంటాయి. మిత్రమా, తెల్లవారుతూనే రైతు వస్తాడు. నేనేమో నిన్ను కాపాడలేను. అందుచేత రైతు రావటం దూరాన్నే చూసి నేను నీకు హెచ్చరికగా అరుస్తాను. నువ్వు చచ్చిపోయినట్టు నేల మీద పడిపో. నేను మళ్ళీ అరుస్తాను చూడు, అప్పుడు లేచి పారిపో అన్నది. తెల్లవారుజామున చేనుగల రైతు దుడ్డు గొర్రెలతో వచ్చాడు. వాణ్ణి దూరాన్ని చూస్తూనే కాకేర్చింది. లేడి నేల మీద పడి ప్రాణాలు పోయినట్లు నటించింది. రైతు పరమానందం చెంది దీనంతటా ఇదే చచ్చింది బేష్ అంటూ ఉచ్చులు ఊడదీశాడు. వాడు ఉచ్చులను ఊడదీస్తుండగా కాకి మళ్ళీ అరిచింది. లేడి చప్పున లేచి వేగంగా పరిగెత్తుతూ నక్క దాగి ఉన్న పొదలను దాటి వెళ్ళిపోయింది. ఆశాభంగం కలిగిన రైతు తన దుడ్డు కర్రను పొదకేసి బలంగా విసిరాడు. దాని దెబ్బకు నక్క చచ్చి ఊరుకుంది. పవిత్రమైన వారణాసి నగరంలో పూరొక్కడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. వాడు ఒక రాత్రి అలసిపోయి గాఢ నిద్రలో పడిపోయాడు. వాడి ప్రాంగణంలో వాడి గాడిద, కుక్క కట్టేసి ఉన్నాయి. ఇంతలో చాకలి ఆవరణంలో ఒక దొంగ ప్రవేశించాడు. అది చూసి గాడిద కుక్కతో, మిత్రమా, నువ్వు వెంటనే మురిగి మన యజమాని నిద్రలేపు, అది నీ ధర్మం కదా అన్నది. నువ్వు నా విషయంలో జోక్యం కలిగించుకొని నా ధర్మం గుర్తు చేయవలసిన పని లేదు. ఒకప్పుడు నేను ఎంతో విశ్వాసంతో నా యజమాని ఇంటిని సొత్తును కాచే సంగతి నీకు తెలుసు. చాలా కాలంగా సుఖము క్షేమము మరిగి అతగాడు నా విలువ మర్చిపోయి నాకు చాలంత తిండి పెట్టకుండా ఉన్నాడు. అంతో ఇంతో అపాయం ఎదురయ్యేదాకా యజమానులు తమ సేవకులను లక్ష్య పెట్టరు. ఈవేళ దొంగను కొన్ని వస్తువులు దోచుకుపోని, రేపటి నుంచి యజమాని నాకు బాగా తిండి పెడతాడు అన్నది కుక్క. నా మాట వినవే పనికిమాల్దానా, తన ధర్మం నిర్వర్తించవలసిన క్షణంలో స్వార్థం ఆలోచించే మనిషి ఎలాంటి నౌకరు, ఎలాంటి మిత్రుడు అన్నది గాడిద. సేవకులకు తిండికి మార్చి అవసరం పడినప్పుడు మాత్రమే తీయగా మాట్లాడేవాడిని ఎవరన్నా యజమాని అన్నాడా అని కుక్క అడిగింది. ఈ మాటకు గాడిద మండిపోయి, పాపిష్టిదానా, ఇలాంటి సమయంలో యజమాని క్షేమాన్ని విస్మరించే నువ్వు ఎంత హీనప్రాణివి! చేసేదేముంది, నేనే శక్తివంచన లేకుండా యజమాని నిద్రలేపుతాను. వెచ్చదనం కోసం సూర్యుడికి వీపు చూపాలి, అగ్నికి ముఖం చూపాలి, యజమాన్ని సమయస్ఫూర్తిగా సేవించాలి, నిర్మల చిత్తంతో ఉత్తమ లోకాల కోసం కృషి చేయాలి అని గట్టిగా ఆర్డర్ పెట్టింది. గాడిద అరుపు వింటూనే దొంగ పారిపోయాడు. కానీ మంచి నిద్ర పాడు చేసినందుకు చాకలివాడు లేచి గాడిద చావగొట్టాడు. ఇలాంటిదే ఇంకో కథ, ఏనుగును చంపిన నక్క. బ్రహ్మారణ్యంలో కర్పూర తిలకమనే ఒక ఏనుగు ఉండేది. దాన్ని చూసి నక్కల మంద దీన్ని చంపగలిగితే మనకు 4 నెలల పాటు తిండి కొరత ఉండదు అనుకున్నవి. ఒక ముసలి నక్క మిగిలిన వాటితో నేను నా బుద్ధిబలంతో దానికి చావు తెప్పిస్తాను అని ఏనుగు వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు, నా మనవి ఆలకించు అన్నది. నువ్వు ఎవరు అన్నది ఏనుగు. ముసలి నక్క ఇలా చెప్పింది, నేను నక్కను. అరణ్య మృగాల సభ చేసి నన్ను తమ దూతగా మీ వద్దకు
పంపాయి. అవి తమతో ఇలా చెప్పమన్నాయి: మేము రాజు లేకుండా జీవించటం భావ్యం కాదు కనుక సకల రాజు లక్షణాలు గల తమరిని మా రాజుగా అభిషేకించ నిశ్చయించాము. గొప్ప వంశంలో పుట్టి ఉదారమైన శీలము సత్ప్రవర్తన కలిగి పవిత్రుడై రాజనీతి తెలిసినవాడు రాజు కావటానికి అర్హుడు. ఎవరు కానీ ముందు రాజును చూసుకొని తరువాత భార్యను సంపదను వెతుక్కోవాలి. రాజు లేని పక్షంలో భార్యా సంపద ఉండి మాత్రం ఏం లాభం? వాటిని క్షణంలో దొంగలు కాజేస్తారు. రాజు వర్షంలాగా ప్రాణదాత కాకపోతే నీతి ఎద్దడిలోనైనా ప్రాణాలు నిలుపుకోవచ్చు, కానీ రాజు లేకుండా సాధ్యం కాదు. సాధారణంగా ప్రజలు రాజభీతి చేతనే సరిగా ప్రవర్తిస్తారు. సహజమన్య పుణ్యాత్ములు చాలా అరుదు. తమ భర్తలు ముసలివారైనా, అవిటివారైనా, రోగిష్టివారైనా, నిరర్ధకులైన భార్యలు వారి పట్ల విశ్వాసంగా ఉంటారంటే అది దండభీతితోనే కదా. తమరు ఆదర్శ ప్రభువులు, అందుచేత తమరిని రాజుగా అభిషేకించుకోవడానికి వేచి ఉన్నాం. కనుక స్వామి, తమరు నా వెంట త్వరగా వచ్చి సుముహూర్తం దాటిపోకుండా మాకు రాజు కండి అన్నది నక్క. రాజరికం మీద ఆశ కొద్దీ కర్పూర తిలకం నక్క వెనుకగా బయలుదేరింది. దానిలో ఒక ఊబి ఉంది. అది పైకి ఊబిలాగా కనబడదు. నక్క దాని అంచు వెంబడి ఉన్న గట్టి నేల మీద నడుస్తూ ముందుకు పోయింది. కానీ ఏనుగు ఊబిలో దిగబడిపోయి, మిత్రమా నక్క, ఇప్పుడు నేనేం చేసేది? నేను ఊబిలో ఇరుక్కుపోయి ఘోరమైన చావబోతున్నాను. ఒక్కసారి వెనక్కు తిరిగి నన్ను చూడు అన్నది దీనంగా. నక్క వెనక్కు తిరిగి చూసి వెటకారంగా నవ్వుతూ, నా తోక పట్టుకొని పైకి రా. నా వంటి ప్రాణిని బుద్ధి తక్కువగా నమ్మినందుకు నీకు ఈ విపత్తు తప్పదు. సజ్జనులతో స్నేహం చేసేవారు బాగుపడతారని, దుర్మార్గులతో చేరిన వాడు నశిస్తారని పెద్దలు చెప్పారు అన్నది. ఏనుగు కొంతసేపటికి ఆ ఊబిలోనే చచ్చిపోయింది. నక్కల మందకు దాని శరీరం చాలా కాలం పాటు ఆహారమైంది. ఇక ఇంకో కథ, పనితీరిన మృత్యుడు. ఆరావళి పర్వతాల్లో ఒక శిఖరం మీద మహావిక్రమ్ అనే ఒక సింహం ఉండేది. అది నిద్రపోయినప్పుడల్లా ఒక చుంచు వచ్చి సింహం మీదికి ఎక్కి దాని జోలు కొరికేది. సింహానికి తగని చిరాకు పుట్టేది. కానీ ఆ చుంచు చలాకీగా సింహానికి అంతకన్నా తప్పించుకునేది. చుంచు బెడద ఎలా వదిలించుకోవాలో తెలియక దానికి అసలైన శత్రువు పిల్లి కనుక ఒక పిల్లిని చేరదీసి దానికి మాంసం మేపుతూ వచ్చింది సింహం. పిల్లిని చూసినాక చుంచు తన కలుగులో నుంచి బయటకు రాక తిండికి మాడసాగింది. కానీ అలా ఎంతకాలం మాడుతుంది? అది సాహసించి ఒకసారి బయటికి వచ్చేసరికి పిల్లి స్వామి భక్తి కొద్దీ ఆ చుంచును పట్టి చంపేసింది. అంతే. అటు తర్వాత సింహం పిల్లితో పని తీరిపోయి దానికి మాంసఖండాలు పెట్టడం మానేసింది. ఇక ఇంకో కథ, నేరానికి శిక్ష. సింహళ దేశాన్ని ఏలిన జీమూత వాహనుడు కొడుకు కందకర్తూరుడు గొప్ప అందగాడు. ఒకనాడు ఒక వర్తకుడు అతనికి ఒక వింత సంగతి చెప్పాడు. అదేమంటే, ప్రతి చతుర్దశి నాడు సముద్ర మధ్యంలో కల్పవృక్షం కింద ఒక అతిలోక సుందరి ఆభరణభూషితురాలై ఒక శయ్య మీద కూర్చొని కనిపిస్తుందట. కందర్పకేతుడికి ఆసక్తి పుట్టుకొచ్చి వర్తకుడు చెప్పిన వేళకు అతను చెప్పిన చోటికి వెళ్ళి కల్పవృక్షం కింద అద్భుతమైన సౌందర్యవతిని చూశాడు. అతను చూడగానే ఆ సుందరి సముద్రంలోనికి పోయింది. ఆమె అందానికి కట్టుబడి కందకర్పుడు కూడా సముద్రంలోనికి దూకి దాని అడుగు చేరుకున్నాడు. ఆ సముద్రంలో అడుగున ఒక బంగారు భవనంలో విద్యాధర స్త్రీల మధ్య ఆ సుందరి ఒక బంగారు శయ్యపై కూర్చొని ఉంది. ఆమె అతన్ని చూసి అతని వద్దకు ఒక విద్యాధరిని పంపించింది. ఆ విద్యాధరి అతనితో ఇలా అంది: ఈ సుందరి కందకర్పుకేళి అనే విద్యాధరాజు కూతురు. ఈమె పేరు రత్నమంజరి. తనను చూసి సన్మోహితుడై సముద్రంలో సాహసించి దూకిన ఈ బంగారు భవనానికి వచ్చిన వాడిని మాత్రమే పెండ్లాడతానని ఆమె శపథం చేసింది. అందుచేత నిన్ను వివాహమాడడానికి సిద్ధంగా ఉంది అన్నది. కందర్పకేతుడు సంతోషించి రత్నమంజరిని గాంధార వివాహం పెళ్లాడాడు. వారిద్దరు కొంతకాలం స్వర్గసుఖాల్లో ఓలలాడుతూ బంగారు భవనంలో ఉన్నారు. ఆ భవనంలో పెద్ద చావడిలో రత్నమంజరి యొక్క బంగారు ప్రతిమ ఒకటి ఉంది. ఆ ప్రతిమను ఎక్కడా తాకవద్దు, తాకితే సర్వనాశనం అవుతుంది అని కందకర్పూర్ని రత్నమంజరి అది వరకు హెచ్చరించి ఉంది. అయినా ఒకనాడు రత్నమంజరి దగ్గర లేని సమయంలో కందర్పకేతుడు ఆ ప్రతిమను తాకాడు. వెంటనే ఆ ప్రతిమ అతన్ని గట్టిగా తన్నింది. ఆ తన్నుతో అతను సింహళ దీపంలో వచ్చి పడ్డాడు. ఇంకో కథ, మారణహోమం. శ్రీపర్వతంలో ఉండిన బ్రహ్మపురంలో ఒక వదంతి వ్యాపించింది. ఏమంటే, కొండ శిఖరాన మంఠాకర్ణుడనే రాక్షసుడు చేరాడట. ఆ వదంతి మూలంగా ప్రజలు కొండ మీదికి వెళ్ళి కట్టెపుల్లలు తెచ్చుకోవడం,
తెచ్చుకోవడానికి భయపడ్డారు. వాస్తవం ఏమంటే గంటను దొంగిలించి పారిపోతున్న ఒక దొంగను పెద్ద పులి చూసింది. వాడి చేతిలో ఉండిన గంట కొన్ని కోతులకు దొరికింది. అవి దాన్ని అప్పుడప్పుడు మోగించసాగాయి. ఆ విధంగా బ్రహ్మపురిలో జనానికి గంట మోత ఏ వేళ వినిపించినా వినిపించేది. దాన్ని మోగించేవాడు ఘంటాకర్ణుడనే రాక్షసు అనుకొని చాలామంది ఊరు వదిలిపెట్టి పోసాగారు. ఎందుకంటే ఆ రాక్షసుడు నరభక్షకుడని, మనిషిని తినటం పూర్తి చేసినప్పుడల్లా గంట వాయిస్తూ ఉంటాడని ఎవరో పుకారు లేవదీశారు. ఘంటాకర్ణుని మారణ హోమం చేయించిన వాడికి 1000 బంగారు దీనారాలు ఇస్తానని రాజు చాటింపు వేశాడు. ఆ గంట రహస్యం ఒక నర్తకి తెలుసుకుంది. ఆమె తన ప్రియులను రహస్యంగా కలుసుకోవటానికి నిర్జనంగా ఉన్న కొండ మీదికి వెళుతూ ఉండేది. అలాంటి సమయంలో ఒకసారి ఆమె గంట వాయిస్తున్న కోతులను చూసింది. రాజు చేసిన చాటింపు విని ఆమె రాజు వద్దకు వెళ్ళి తాను రాక్షసుని మారణహోమం చేయగలనని చెప్పింది. తర్వాత ఆమె ముగ్గులతో యంత్రాలు వేసి గంటా ప్రార్థన చేసి తాంత్రిక క్రియలు జరిపి ఒక బుట్ట నిండా కోతులకు ఇష్టమైన పళ్ళు పెట్టుకొని కొండ మీదికి వెళ్ళి ఆ పళ్లను కోతుల సమీపంలో విసిరింది. కోతులు గంటను వదిలేసి పళ్ళ కోసం పరిగెత్తాయి. ఆమె చల్లగా గంటను సంగ్రహించి ఊరికి దిగి వచ్చి రాజుతో ఘంటాకర్ణుని మారణహోమం చేసి వాడి గంటను పట్టుకొచ్చాను. ఇక మీకు ఈ గంట మోత వినిపించదు అన్నది. మళ్ళీ కొండ మీద నుంచి గంట మోత ఎందుకు వినిపిస్తుంది? రాజు ఆమెకు 1000 దీనారాలు ఇచ్చేశాడు. ఇక మరొక కథ మువ్వల మోజు. ఒక దేశంలో ఉజ్వలకుడు అనే రథం తోలేవాడు ఉండేవాడు. అయితే వాడి రథానికి ఎన్నడూ కిరాయి దొరికేది కాదు. రథం తోలే వృత్తి వాడికి అచ్చి రాలేదు. పొట్టగడవని వృత్తిని, జరుగుబాటు లేని దేశాన్ని ఎందుకు అంటి పెట్టుకోవాలి? ప్రపంచమంతా తన మాతృభూమే. జరుగుబాటు కోసం ఏ వృత్తి చేసుకున్నా చేసుకోవచ్చు అనుకొని వాడు మరో దేశానికి బయలుదేరాడు. దారిలో అరణ్య ప్రాంతంలో వాడికి ఒంటె పిల్ల దొరికింది. దాని తల్లి అక్కడ ఈని వదిలేసి తన దారిన తాను వెళ్ళిపోయింది. వాడు ఆ ఒంటె పిల్లని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి అడవి నుంచి గడ్డి తెచ్చి మేపాడు. అది బాగా బలిసి పెద్దదై చాలా పిల్ల ఒంటెలను పెట్టింది. వాడు వాటిని బాడుగకిచ్చి పొట్ట పోసుకోసాగాడు. వాడు అప్పుడప్పుడు ఎడారి మీదుగా రాజస్థానానికి, గుజరాత్కు ప్రయాణం చేస్తూ అప్పుడప్పుడు చిన్న ఒంటెలను కొని తన మందలో చేర్చేవాడు. వాడు అలా కొన్న ఒంటెల్లో ఒకటి చాలా అందంగా ఉండేది. అందుకని వాడు దాని మెడకు వెండి మువ్వలు కట్టాడు. అది నడిచినప్పుడు వాటి చప్పుడు చెవులకు ఎంతో ఇంపుగా ఉండేది. ఆ కారణంగా ఆ ఒంటె పిల్లకు గర్వం కూడా వచ్చేసింది. మువ్వలు లేని ఇతర ఒంటెలను అసహ్యంగా చూసేది. వాటికి కూడా మంటగా ఉండేది. ఒకసారి ఒంటెల మంద అడవిలో మెయ్యటానికి పోయినప్పుడు మువ్వల ఒంటె వెనుక దిగబడిపోయింది. ఉత్సాహంగా గెంతుతూ ఆడుకోవటంలో అది ఈ సంగతి గమనించలేదు. ఒక ముసలి ఒంటె దాన్ని చూసి, ఒంటరిగా వెనుకకు చిక్కిపోయావు, సింహము ఇతర మృగాలు హాని చేస్తాయి, నీ మువ్వల చప్పుడు వాటిని ఆకర్షిస్తుంది అని హెచ్చరించింది. అయినా మువ్వల ఒంటె ఆ మాటలు వినిపించుకోలేదు. ఒంటెల మీద కనుచూపు మేర దాటిపోయింది. చీకటి పడింది. మువ్వల వెంట దారి తెలియక అటు ఇటు పరిగెత్తసాగింది. దాని మువ్వల చప్పుడు విని ఒక సింహం వచ్చి దాన్ని పొట్టన పెట్టుకుంది. ఇంకా మరొక కథ. ఉత్తరాన కర్పూర దీపంలో పద్మకేళి అనే సరస్సు ఉండేది. అందులో హిరణ్యకర్పుడు అనే రాయంచ నీటి పక్షుల కన్నిటికీ రాజుగా ఉండేది. అది తన ప్రజలైన పక్షులను రక్షిస్తూ వాటి మన్ననలు పొందుతూ ఉండేది. అక్కడికి 500 మైళ్ళ దక్షిణంగా వింధ్య పర్వతాల్లో చిత్రవనుడనే నెమలి నేల మీద నివసించే పక్షులన్నింటికీ రాజుగా ఉండేది. ఒకనాడు దీర్ఘముగుడనే కొంగ సంచారం చేస్తూ వింధ్య పర్వతాలకు వచ్చి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా కొన్ని వేల పక్షులు దాన్ని చూసి, నీది ఏ దేశం, మీ రాజు ఎవరు అని అడిగాయి. మాది కర్పూర ద్వీపం, మహారాజు దైవం సంభూత గల హిరణ్యగర్భుడు, మాది భూలోక స్వర్గం అన్నది కొంగ. అది అంతటితో పోనివ్వక గర్వంగా, మీరంతా ఈ అడవి ప్రాంతం వదిలి మా కర్పూర ద్వీపం వచ్చేయండి అన్నది. తిండి కోసం మా దేశం వచ్చిన వాడికి ఇంత పొగరు తగదు అని నేల పక్షులు కొంగను మందలించాయి. అంతతో పోట్లాట సాగింది. హిరణ్యగర్భుడు రాజు చేసిందెవరు అని నేల పక్షులు అడిగాయి. చిత్రవర్ణుని రాజు చేసిందెవరు అని కొంగ అడిగింది. చిత్రవర్ణుడు జంబూ ద్వీపానికంతటికి రాజు, మీ కర్పూర ద్వీపం అందులోనిదే అన్నాయి నేల పక్షులు. మాటలతో రాజ్యాలు జయించేట్టు మీరన్నది నిజమే, జంబూ ద్వీపానికంతటికి తానే రాజునని మా హిరణ్యగర్భుడు కూడా నిరూపించగలడు అన్నది కొంగ. ఎలా
అని నీలపక్షులు కోపంగా అడిగాయి. యుద్ధం చేసి అన్నది కొంగ. యుద్ధం మేము చేయగలం, మీ రాజు ఎంత బలవంతుడైతే మేం యుక్తితోనూ జయించగలం అన్నాయి నీలపక్షులు. తర్వాత అది కొన్ని కొంగలను చిత్రవర్ణి వద్దకు తీసుకుపోయి ఇందంతా చెప్పాయి. రాయబారిగా పనిచేసే చిలుక కర్పూర ద్వీపం జంబూ ద్వీపంలోనిదేనని చెప్పింది. చిత్రవర్ణుడు కూడా జంబూ ద్వీపానికంతటికి తానే రాజు కనుక కర్పూర ద్వీపానికి కూడా తానే రాజునంది. దీర్ఘముఖుడు ఇందుకు ఒప్పుకోక తమ రాజు హిరణ్యగర్భుడే జంబూ ద్వీపానికంతటికీ రాజుని వాదించింది. ఆ మాట ఎలా రుజువు చేస్తావు అని చిత్రవర్ణుడు అడిగింది. యుద్ధం చేసి అన్నది కొంగ. అది ఇంకా ఇలా చెప్పింది. మీరు ఒక రాయబారిని మా రాజు వద్దకు పంపి మీ ఏలుబడి ఆమోదించకపోతే యుద్ధం చేస్తామని ప్రకటించి ఏం జరిగేది చూడండి అన్నది. చిత్రవర్ణుడు మంత్రి దూరదర్శనుడనే గద్ద చాలా వివేకం కలిది. హిరణ్యగర్భుడి మంత్రి ఎవరని అది దీర్ఘముఖుడిని అడిగితే సర్మగ్రుడనే చక్రవాకమని జవాబు చెప్పింది. చక్రవాకం ఆ దేశానికి చెందినది కనుక ఆ పదవికి తగినదేనని గద్ద అన్నది. మంత్రి అయిన గద్దతో సంప్రదించిన మీదట చిత్రవర్ణుడు చిలకను తన రాయబారిగా హిరణ్యగర్భుని వద్దకు పంపాలని నిశ్చయించుకుంది. చిలుక వెళ్ళడానికి ఒప్పుకున్నది, కానీ దుర్మార్గుడైన దీర్ఘముఖుడి వెంట కర్పూర దీపానికి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. నేను ఏ విధంగా దుర్మార్గుణ్ణి అని దీర్ఘముఖుడు అడిగింది. నువ్వు నీ మాటలతోనూ ప్రవర్తతోనూ కయ్యను రేపావు. చాకచక్యంగా మాట్లాడే నేర్పు ఉండినట్లయితే పరిస్థితి సౌమ్యంగా ఉండటమే కాక నీకు కొంత కీర్తి కూడా వచ్చేది అన్నది చిలుక. దీర్ఘముఖుడు కర్పూర ద్వీపానికి తిరిగి వెళ్ళి హిరణ్యగర్భునికి జరిగిందంతా చెప్పింది. హిరణ్యగర్భుడు తామర పువ్వుల సింహాసనం మీద కూర్చొని దీర్ఘముఖుడి కథనను వినేటప్పుడు దాని చుట్టూ దాని మంత్రులన్నీ సర్వజ్ఞ చక్రవాకంతో సహా కూర్చొని ఉన్నాయి. అంతా విని హిరణ్యగర్భుడు దీర్ఘముఖుడితో, నువ్వు యుద్ధం చేస్తామని బెదిరించటంలో తొందరపడ్డావు. నీ దేశం యొక్క బలం నువ్వు పరిగణలోకి తీసుకోలేదు అన్నది. దీర్ఘముఖుడు చాలా మూర్ఖంగా ప్రవర్తించింది, ఆ కారణంగా కలహం తెచ్చిపెట్టింది అని సర్వజ్ఞుడు హంసరాజుతో ఏకాంతంగా దీర్ఘముఖుణ్ణి అలా కయ్యం ప్రేరేపించమని మన సైన్యాధికారులు ఎవరు ప్రోత్సహించి ఉంటారన్నది. జరిగిన దాని సంగతి వద్దు, ప్రస్తుతం కర్తవ్యం ఏమిటి చెప్పు అన్నది హిరణ్యగర్భుడు. మనం జంబూ ద్వీపానికి 2 చారులను పంపుదాం. ఒకడు వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనించి వస్తాడు. రెండోవాడు మన దూతగా వెళ్ళి ఆ రాజుకు మన సందేశం అందచేస్తాడు అన్నది సర్వజ్ఞుడు. దూతలుగా దీర్ఘముఖుణ్ణి మరో కొంగను పంపి ఆ 2 కుటుంబాలను కుదవ ఉంచుకున్నారు. ఇంతలో చిలక రాయబారి జంబూ ద్వీపం నుంచి వచ్చి చేరినట్టు వార్త తెలిసింది. రాయబారికి విడిచి చూపించి రాజుగారి ఆజ్ఞ అయినప్పుడు సభలో ప్రవేశపెట్టమని ఉత్తర్వులు జారీ అయింది. హిరణ్యగర్భుడు ఉత్సాహంగా, అయితే యుద్ధం వచ్చేస్తుందన్న మాట అన్నది. సర్వజ్ఞుడు ఇలా అనేది, దేవా, యుద్ధం వాంఛనీయమైనట్టు ఉత్సాహపడవద్దు. శత్రువుకు దాసోహమై దేశాన్ని వాళ్ల పరం చెయ్యటం ఎంత తప్పో తొందరపడి యుద్ధానికి దిగటం కూడా అంతే తప్పు. మంచి మాటలు, బహుమానాలు, బెదిరింపులు, రాజకీయ సంబంధాలు, తెగతెంపులు పనిచేయలేని పరిస్థితుల్లో యుద్ధానికి దిగాలి. చావు బతుకుల పోరాటం అసంభవం లేనివాడు తానొక మహనీయుణ్ణి అనుకొని ఉంటాడు. యుద్ధం వస్తుందంటే జనం ఉత్సాహంగా గంటలు వాయిస్తారు. తమ వారు యుద్ధంలో చస్తుంటే చెంపలు వాయించుకుంటూ ఏడుస్తారు. ప్రతి యుద్ధము ఏదో ఒకనాటికి శాంతితో అంతం కావాల్సిందే. అందుచేత శాంతే సహజమైనది, యుద్ధం కన్నా శాంతే వాంఛనీయమైనది. అయితే ఇప్పుడు యుద్ధం రానే వచ్చింది కనుక అందుకు తగిన ప్రయత్నాలన్నీ జరిగి తీరవలసిందే. చిత్రవర్ణుడు బలవంతుడన్నది మనం గుర్తుంచుకోవాలి. నీటి పక్షుల కన్నా నేల పక్షుల సంఖ్యలో గాక బలంలో కూడా మిన్నైనవి. మన పరిస్థితి ఎలా ఉన్నదంటే తిమింగలం నేల మీద ఏనుగుతో పోరాడుతున్నట్లుగా ఉంది. బలవంతుడిని ఎదిరించినప్పుడు బుద్ధివంతుడు తాబేలుగా వెనక్కు తగ్గుతాడు. కానీ అవకాశం దొరికినప్పుడు పగబట్టిన పాములాగా దాడి చేస్తాడు. చిలుక రాయబారిని విడిది గృహంలో విశ్రాంతి తీసుకొనియండి. ఈ లోపల మనం మన కోటలను చక్కబెడదామన్నది. కోటను శత్రువుల ముట్టడికి తట్టుకునేలాగా భద్రపరిచే పని సేనాపతి అయిన సారంగుడికి అప్పగించబడింది. కోట భద్రంగా ఉన్నదని తిండి గింజలకు ఉప్పు నిలువ ఉంచితే చాలనని సేనాపతి అన్నది. ఇంతలో సింహళదీపం రాజైన మేఘవర్ణుడు సపరివారంగా వచ్చి హిరణ్యగర్భుని చూడగోరుతున్నట్లు కబురు వచ్చింది. మేఘవర్ణుడు వివేకి, అతన్ని ప్రవేశపెట్టండి అన్నది హిరణ్యగర్భుడు. అతనికి ఎలా స్వాగతం చెప్పాలి? మిత్రుడుగానా, శత్రువుగానా, తటస్థుడుగానా అని సర్వజ్ఞుడు అడిగింది. అది నీలపక్షి, ఆ కారణంగా చిత్రవర్ణుడి పక్షం అనుకోవాలి. ఒకవేళ అది తన వారైన నీలపక్షులను నదిలో వేసి
వచ్చి ఉంటే దాన్ని ప్రాణాలతో ఉండనివ్వరాదు. అది ఎంతో ప్రయాసపడి చాలా దూరం నుంచి వచ్చిన కారణంగా లోపలికి ప్రవేశపెట్టండి అన్నది హంసరాజు హిరణ్యగర్భుడు. అలాగే కోట భద్రంగా ఉంది కనుక మన చారులు వెళ్ళారు కనుక చిలుక రాయబారి కూడా ప్రవేశపెడదాం. అయితే చాణక్యుడు నందుణ్ణి తన దూత చేత చంపించాడని మనకు తెలుసు గనక తమరు రాయబారికి తగినంత దూరంలో అంగరక్షకుల మధ్య ఉండటం మంచిది అన్నది సర్వజ్ఞ చకోరం. సభలోనికి చిలుక, మేఘవర్ణుడైన కాకి పిలువబడ్డారు. చిలుక వంగి నమస్కారం చేసి తన కోసం ప్రత్యేకించిన ఆసనం మీద కూర్చొని ఇలా అంది: ఓ హిరణ్యగర్భ, నీకు నీ ప్రాణం మీద ఏమాత్రం తీపి ఉన్నప్పటికీ రాజ్యం విడిచి పారిపోయే ఉద్దేశం లేని పక్షంలో రాజాదిరాజైన మహాబలశాలి చిత్రవర్ణుణ్ణి వెంటనే నిన్ను తమ వద్దకు వచ్చి లొంగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నది. హిరణ్యగర్భుడు ఆవేశంతో వీడి నోరు మూసేవారు ఈ సభలో ఎవరు లేరా అని గట్టిగా అరిచింది. మేఘవర్ణం అంటే కాకి, మహారాజా తమరు ఆజ్ఞాపించండి, ఈ నీచుడిని ఇప్పుడే చంపేస్తాను అన్నది. మహారాజా, దూత తన రాజుకు ప్రతినిధి. అతను ఎంత హీనుడైనా ఎంత అమర్యాదగా మాట్లాడినా అతన్ని శిక్షించరాదు. అతను శిక్షారుడు కాని కారణం చేత మరింత అమర్యాదగా మాట్లాడతాడు. అతన్ని విడిచిపెట్టి తిరిగి పోనీయండి అన్నది సర్వజ్ఞుడు. హిరణ్యగర్భుడు తనంతా నిగ్రహించుకొని చిలుకను తిరిగి పోనిచ్చింది. సర్వజ్ఞుడు దాన్ని అవతలకు తీసిపోయి ఆనవాయితీ ప్రకారం దానికి ఇవ్వవలసిన బంగారము ఇతర బహుమానాలు ఇచ్చి సాగనంపింది. చిలుక తన దేశానికి తిరిగి వచ్చింది. విశేషాలేమిటని చిత్రవర్ణుడు అడిగింది. మహారాజా, యుద్ధ సన్నాహాలు చేయండి. కర్పూర దేశం భూలోక స్వర్గమే, బలగం గల దేశం కూడాను. కానీ రాజు హిరణ్యగర్భుడు, మంత్రి సర్వజ్ఞుడు భీష్మించుకుని ఉన్నారు అన్నది చిలుక రాయబారి. యుద్ధం తప్పదు గనక కర్తవ్యం గురించి చిత్రవర్ణుడు తన మంత్రులతో చర్చించింది. దూరదర్శిని అంటే గద్ద మంత్రి తప్పనిసరి అయితేనే తప్ప యుద్ధానికి దిగరాదని, అప్పుడు కూడా తన బలగం ఎవరిది బలం చూసుకొని మరీ దిగాలని, యుద్ధం తప్పటానికి చిన్న చిన్న రాజీ మార్గాలు చూడాలని అన్నది. గద్ద ఇంకా ఇలా అన్నది: మంచి యోధుడు గల చిన్న సేన అయినా పిరికివాళ్ళు, మంచి శిక్షణ లేని వాళ్ళు గల పెద్ద సేనల కన్నా మేలు. పిరికివాళ్ళు తిరోగమనం మంచివాళ్ల ఓటమి కూడా కారణమవుతుంది. కీర్తి, సన్మానం, వీరత్వం ప్రోత్సహిస్తాయి. మనం అన్ని విషయాలు క్షుణ్ణంగా ఆలోచించాలి అన్నది. రాజు చిరాకుగా, ఎందుకొచ్చిన నోటి దురద, మనం వెంటనే దాడి చేస్తాం అంటూ లేచి అంతకుముందే జ్యోతిష్కులు నిర్ణయించిన ముహూర్తంలో సైన్యంతో సహా బయలుదేరింది. చిత్రవర్ణుడు దండెత్తి వస్తూ మలయ పర్వతం మీద విడిది ఉన్నట్లు హిరణ్యగర్భుడికి త్వరలోనే వార్త అందింది. చిత్రవర్ణుడు గూఢాచారి ఎవరో కోటలో ఉన్నట్లు సూచనలు కనపడ్డాయి. అందుచేత కోటను గాలించే అవసరం కలిగింది. సర్వజ్ఞుడు మేఘవర్ణుడు కాకి మీద అనుమానం పోయింది. అది సమంజసం కాదు. శత్రువు గూఢాచారి అయితే ఈ కాకి శత్రువు దూత అయిన చిలుకను చంపటానికి ఎందుకు సిద్ధపడింది? అదీకాక యుద్ధ ప్రకటనకు చాలా ముందుగానే అది మన వద్దకు వచ్చింది అన్నది హిరణ్యగర్భుడు. అయినప్పటికీ అది పరాయిది, దాన్ని నమ్మరాదు అన్నది సర్వజ్ఞుడు. పరాయి వాళ్ళనైనంత మాత్రాన శంకించిన అవసరం లేదు. అయినా వారిలోగా పరాయి వారిలో కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఏదీ కాని వాళ్ళు ఉంటారు అన్నది రాజు. కానీ మంత్రులు తమ అభిప్రాయం తెలపటం ధర్మం. రాజు వద్ద నిజం దాచే వైద్యుడు, పురోహితుడు, మంత్రి రాజు యొక్క ఆరోగ్యాన్ని, నీతిని, సౌభాగ్యాన్ని పోగొడతారు అన్నది సర్వజ్ఞుడు. ఇప్పుడేం చేయాలి? చిత్రవర్ణుడు తన మంత్రి అయిన గద్ద సలహాను త్రోసిపుచ్చి మన మీదికి దండెత్తి వస్తున్నట్లు మన చారుడి ద్వారా తెలుస్తుంది. శత్రు సైన్యం ప్రయాణంతో బడలి ఉంటుంది. వాటికి ఈ దేశము, ఇక్కడి నదులు, కొండలు తెలియవు. మనం దెబ్బతీయటానికి ఇదే మంచి తరుణం. ఇప్పుడే వెళ్ళి ఆ పని చెయ్యాలి అనేది రాజు. అలాగే జరిగింది. చిత్రవర్ణుడి బలాలతో పురోగమించిపోతున్నవని కొండల్లోనూ, అడవుల్లోనూ, దారుల్లోనూ నాశనమైనాయి. ఓటం పొందిన చిత్రవర్ణుడు దూరదర్శుని సలహా అడిగింది. తొందరపడి యుద్ధం తలపెట్టినందుకు దూరదర్శుడు రాజును మందలించింది. సేనలను ఉపసంహరించే ఉపాయం చూడమని రాజు అడిగితే దూరదర్శనుడు నిరాశపడవద్దు, ఉపాయం ఉన్నది, బలాలను కోటలో మీద కేంద్రీకరించు అన్నది. ఈ సంగతి చారుడి ద్వారా వెళ్ళిన కొంగ చెప్పగానే సర్వజ్ఞుడు హిరణ్యగర్భుడితో కోటను భద్రపరచు, ఖర్చు లెక్క చెయ్యక సైన్యాలకు పుష్కలంగా ధనం ఇచ్చిన వాళ్ళు కోటను కాపాడట్లు చెయ్యి అన్నది. కోట నుండి బయలుదేరి శత్రువులతో తలబడతానని మేఘవర్ణుడు అంటే కాకి
సర్వజ్ఞుడు ఒప్పుకోక అందరూ కోటను లోపలోంచే రక్షించాలని అనుకున్నది. అందుచేత చిత్రవర్ణుడి సేనలు కోటను ముట్టడించినప్పుడు ద్వారాలన్నిటి వద్ద తీవ్ర పోరాటం జరిగింది. హిరణ్యగర్భుడి సైనికులు చాలా అలా పోరాడుతూ ఉంటే మేఘవర్ణుడు ఇతర కాకులు ఒక చోట లోపలికి వెళ్ళి ఇళ్ల మీద మండుతున్న కట్టె పుల్లలు వేసి నిప్పు కోట లొంగిపోయింది అని కేకలు పెట్టసాగాయి. మేఘవర్ణుడు ఇతర కాకులు పెట్టిన కేకలకు నీటి పక్షులు బెదిరిపోయి కోటను విడిచి పారిపోయి అగర్తాల్లో చేరాయి. చిత్రవర్ణుడు సేనాపతి అయిన కోడిపుంజు హిరణ్యగర్భుడిని అతని సేనాపతి అయిన సారుణ్ణి చుట్టుముట్టి హింసించింది. సారవతుడు తను రక్షించుకోబోయినప్పుడు హిరణ్యగర్భుడు, నా పాటలు నన్ను పడని నా కొడుకు చూడామణి రాజుగా అభిషేకించు అన్నది. నా బొందిలో ప్రాణముండగా శత్రువులు తమరికి హాని చేయలేరు అంటూ సారవుడు కోడిపుంజు ప్రయత్నాలన్నీ విఫలం చేసి హిరణ్యగర్భుడిని అగర్తాలకి తోసేసింది. తర్వాత అది కోడిపుంజుతో హోరాహోరి యుద్ధం చేసి చంపేసింది. అయితే నేలపక్షులు ఒక్కొమ్మడిగా దాని మీద పడి కొంగను కూడా చంపేసింది. యుద్ధం చిత్రవర్ణి విజయంతో ముగిసింది. జయజయధ్వానాల మధ్య అది కోటలో ప్రవేశించింది. మన కోటలో నీళ్ల మీద మండే కొరువులను పడేసింది ఎవరు? శత్రువులా లేక శత్రువు వినియోగించిన కోటలోని వాళ్ళ అని హిరణ్యగర్భుడు తన అనుచరులను అడిగింది. తమ అవ్యాజమిత్రుడు మేఘవనుడు అని అనుచరులు కానరారు, ఆ పనిచేసింది వాళ్లే ఉంటారు అన్నది సర్వజ్ఞుడు. అంత మన ప్రారంధం, మన దురదృష్టం అన్నది రాజు. దురదృష్టాన్ని ఎందుకు నిందించడం? సరి అయిన హితవు వినని వాళ్ళు కష్టాల పాలవుతారు అన్నది సర్వజ్ఞుడు. ఇంతలో ఒక దూత ద్వారా వార్త వచ్చింది. కర్పూర ద్వీపం ఓడిపోవటానికి సహకరించినందుకు మేఘవర్ణుడు అంటే కాకిని రాజుగా చేస్తామని చిత్రవర్ణుడు అంటే దూరదర్శనుడు ఒప్పుకోక నీచుణ్ణి బాధ్యత గల స్థానంలో ఉంచరాదని, దానికి బహుమతులు ఇయ్యమని అన్నదట. కాకిని రాజు చేస్తే తమకు రోజు కాశ్మీరు సాల్వాలు, కుంకుమ పువ్వులు, ఫలాలు పంపుతూ ఉంటుందని చిత్రవర్ణుడు అంటే దురాశలకు పోవద్దని గద్ద హెచ్చరించిందట. అయితే నన్ను ఏం చేయమంటావు అని నెమలరాజు గద్దెను అడిగింది. శాంతి ఒడంబడికలు చేసుకుని వింధ్యకు తిరిగి వెళ్ళు, వర్షాలు ఆరంభమయ్యేదాకా ఇక్కడే తాత్సారం చేశావంటే మరొక యుద్ధం జరిగి నష్టపోతాం. కోటను జయించామన్న కీర్తి ఎటు రానే వచ్చింది, ఆ కాస్త ఎందుకు పోగొట్టుకోవాలి? ఉభయపక్షాలు సమబలం గలవిగా అయినప్పుడు ఒక్కోసారి యుద్ధం రెండింటికి నాశనం కలుగుతుంది. అందుచేత మనకు ఏమాత్రం తీసిపోని హిరణ్యగర్భుడితో సంధి చేసుకుందామన్నది గద్ద. విజయ గర్వం మీద ఉన్న చిత్రవర్ణుడు ఓడిన శత్రువులతో సఖ్యతము చేసుకోవటం మొదట నచ్చలేదు. అందుచేత హిరణ్యగర్భుడి మంత్రి జంబూద్వీపానికి తమ కొత్త సేనాని అయిన సారవుడి కొడుకును పంపి అక్కడ అరాచకం కలిగించి సింహళ ద్వీపాన్ని జంబూద్వీపం మీద యుద్ధానికి వెళ్ళేటట్టు పురిగొల్పింది. గద్ద నెమలి రాజుతో మేఘవర్ణుణ్ణి అంటే కాకిని సలహా అడగమన్నది. సింహం రాజుతో సంధి చేసుకోమని సలహా ఇస్తూ ఆ రాజు మంత్రి కూడా చాలా దొడ్డ బుద్ధి గలవాళ్ళు అన్నది కాకి. అలా అయితే నువ్వు ఆ రాజును మంత్రిని ఎలా మోసగించగలిగావు అని నెమలరాజు కాకిని అడిగింది. ప్రభు, నన్ను విశ్వసించి మహాత్ములను వంచటంలో ఘనత ఏముంది? నీ ఒడిలో నిద్రించేవాడిని చంపటం లాంటిదే. సజ్జనుడు దుర్మార్గుణ్ణి తనలాంటి వాడుగానే భావించి నమ్మినప్పుడు మోసగించటం తేలిక. అంత మాత్రాన నేను చెప్పింది మంచి సలహా కాకపోదు అన్నది కాక. మేఘవర్ణ, నువ్వు వారి మధ్య అంతకాలం వారికి విధేయత చూపుతూ ఎలా ఉండగలిగావు అని నెమలి రాజు కాకిని మళ్ళీ అడిగింది. ఆ పని పూర్తి కాగలందుకు ఉండక తప్పలేదు. నా మాట విని హిరణ్యగర్భుడితో సంధి చేసుకోండి అన్నది కాకి. సర్వజ్ఞుడు ఇందుకు సమ్మతించింది. నాకు ఓడిపోయిన హంసరాజు కనీసం నా కప్పం కడుతూ నా ఆజ్ఞకు లోబడి ఉండని అన్నది నెమలిరాజు. అంతలో జంబూద్వీపం నుంచి వచ్చిన చిలుక నెమలి రాజుతో సింహళ ద్వీపం రాజు కుక్కిరాయి జంబూద్వీపం మీద దాడి చేసినట్టు చెప్పింది. మంచి పని చేశావు సర్వజ్ఞ అన్నది గద్ద ఉత్సాహంగా. నేను వెంటనే విందెకు వెళ్ళి ఆ కుక్కిరాయి అంతు తెలుస్తాను అన్నది నెమలరాజు. ప్రభు, ఆగ్రహించి లాభం లేదు. సరిగా ఆలోచించకుండా చేసే పనులు ఆపద కలిగిస్తాయి అన్నది సర్వజ్ఞుడు. నెమలరాజుకు ఈ మాట నిజమనిపించింది. అది గద్దను శాంతి సంధి ఏర్పాటు చేయమన్నది. దూరదర్శనుడు హిరణ్యగర్భుడి వద్ద శాంతి రాయభారిగా వెళ్ళింది. హిరణ్యగర్భుడు సర్వజ్ఞుణ్ణి, ఇది మళ్ళీ ఒక దొంగ ఎత్తా అని అడిగింది. కాదు, గద్ద దొడ్డ బుద్ధి గలది, దాన్ని కానుకలతో ఆహ్వానిద్దాం అన్నది సర్వజ్ఞుడు. గద్ద సర్వజ్ఞుడితో, మనం ఇద్దరం రాజుల మధ్య శాంతి నెలకొల్పుదాం. 1000 అశ్వమేధాల కన్నా సత్యం మీద ఆధారపడిన శాంతి మేలు అన్నది.
సర్వజ్ఞుడు ఇందుకు సంతోషంగా ఒప్పుకుంది. ఉభయ పక్షాల మధ్య శాంతి సంధి జరిగింది. అటు తరువాత చిత్రవర్ణుడు జంబూద్వీపంలోనూ, హిరణ్య గర్భుడు కర్పూర ద్వీపంలోనూ, మేఘవర్ణుడు సింహళంలోనూ రాజ్యం చేశాయి. ధన్యవాదాలు. ఇంతటితో కారత్వం పూర్తయిపోయింది. అలాగే పంచతంత్ర కథలు కూడా పూర్తయిపోయినాయి. ధన్యవాదములు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదాలు.